మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం వాలేకుం. జాయ్ ఆఫ్ లెర్నింగ్. నేటి మంచి మాట. గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం, అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు. గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం, అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు. ఈ మంచి మాటలు మనకు చెప్పింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. కథలు వింటూ చదవాలి, తర్వాత చెప్పాలి. ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో తెలుసుకుందాం. ఈ విధంగా ప్రతిరోజు ఇంట్లో అమ్మా నాన్నతో కాసేపు గడపండి. సహజంగా ఈ జనరేషన్లో పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఫోన్ తీసుకొని యూట్యూబ్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పక్కనే అమ్మా నాన్న ఉన్నా సరే కూడా పట్టించుకోలేని స్థితిలో పిల్లలు పెరుగుతున్నారు. ఇది కేవలం పిల్లల కోసం, అలాగే పెద్దల కోసం కూడా తయారు చేస్తున్న కథలు. అసలు ఈ కథలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చక్కగా వినగలుగుతారు. ఎప్పుడైతే అమ్మా నాన్న మాటలు వినటం ప్రారంభించారో వాళ్ళ చక్కటి ఆలోచనలు వాళ్ళలో పెరుగుతాయి. మంచి విలువలు వస్తాయి, పెద్దలను గౌరవించడం వస్తుంది, అలాగే వారి బుద్ధి కూడా వికసిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు నిద్రపోయే ముందు చక్కగా అమ్మతో కథ చెప్పించుకోండి, మీరు ఒక కథ చెప్పండి. ఈ విధంగా ప్రతిరోజుని ముగింపు పలకండి. దీని ద్వారా ఏమవుతుందంటే భావోద్వేగాలను మనం నియంత్రించుకోగలుగుతాం. మానసికమైన ఆవేదనల్ని, ఘర్షణల్ని, సంఘర్షణల్ని మనం పక్కన పెట్టి మంచి ఆలోచనతో ప్రతిరోజు ముగింపు పలుకుతాం. ప్రియమైన స్నేహితులు, తల్లిదండ్రులకు చిన్న విన్నపం. మీకు ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి. అలాగే పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి. తరువాత పిల్లలతో ఆ కథ గురించి చర్చించండి. ముందుగా తెలుగు వెన్నెల ఛానల్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ విధంగా ప్రతిరోజు ఎందుకు చెప్పుకోవాలంటే మనలాగా మన స్నేహితులు కూడా ప్రతిరోజు ఒక మంచి కథను వినాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఈరోజు చెప్పుకోబోయే నూతన కథ ఒకసారి తెలుసుకుందాం. అమ్మ మాట. ఈరోజు చెప్పుకోబోతున్న కథ అమ్మ మాట. చాలా చిన్న కథ. కథలు చిన్నగానే ఉంటాయి కానీ అవి అందించే సందేశం చాలా విలువైనవి. మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గెట్ రెడీ. ఒక అడవిలో ఒక అల్లరి కోతి పిల్ల ఉండేది. అది ఎవరి మాట వినేది కాదు. ఆ అడవిని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉంది. అందులో ఒక చిన్న తాబేలు పిల్ల ఉండేది. కోతి పిల్లకు దానితో చెలిమి కుదిరింది. చెలిమి అంటే స్నేహం. కోతి పిల్లకు తాను కూడా తాబేలులాగా నీటిలో తిరగాలని చాలా కోరిక. కానీ దానికి ఈత రాదు. దాంతో ఒక చిన్న పడవ తయారు చేసింది. పడవలో ఎక్కి తాబేలుతో పాటు చెరువంతా తిరగసాగింది. అది చూసి కోతిపిల్ల తల్లి, పాప, ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా కాపాడుకోగలగాలి, లేదంటే కాపాడేవాడన్నా పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు వద్దు అంది. అది చూసి కోతిపిల్ల తల్లి, పాప, ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోనన్నా కాపాడుకోగలగాలి, లేదా కాపాడేవాడన్నా పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు చేయవద్దు అని హితబోధ చేసింది. కానీ కోతిపిల్ల అమ్మకి తెలియకుండా అలాగే తిరగసాగింది. ఒకసారి కోతిపిల్ల చెరువులో తిరుగుతుంటే పెద్ద గాలి వీయసాగింది. చెరువంతా అల్లకల్లోలమై అలలు ఎగసిపడసాగాయి. పడవ అటూ ఇటూ ఊగిపోసాగింది. దానిలోకి నీళ్లు ఎగిరిపడసాగాయి. దాంతో పడవ కొంచెం కొంచెం మునిగిపోసాగింది. అది చూసి తాబేలు, రా, తొందరగా వచ్చి నా మీదకి ఎక్కు, నిన్ను వేగంగా ఒడ్డుకు తీసుకుపోతాను అంది. కోతిపిల్ల సరేనని తాబేలు మీదకు ఎక్కింది. కానీ తాబేలేమో చిన్నది, కోతిపిల్లేమో పెద్దది.
దాంతో దాని బరువును మోయలేక నీళ్లల్లోకి మునిగిపోతూ, నా బలం సరిపోవటం లేదు, తొందరగా ఎవరినన్నా పిలువు అంది. కోతిపిల్ల భయంతో కాపాడమని గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు చెరువుకు కొంచెం దూరంలోనే ఉన్న కోతిపిల్ల తల్లికి వినిపించాయి. పరిగెత్తుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కొమ్మలు చెరువు పైకి పెరిగి ఉన్నాయి. వెంటనే వేగంగా చెట్టు మీదకి ఎక్కి నీళ్లపై పెరిగిన కొమ్మ అంచుకు చేరి, పాపా రా, వచ్చి నా తోక గట్టిగా పట్టుకో అని అరిచింది. తాబేలు పెద్ద కోతిని చూసింది. బలమంతా ఉపయోగించి ఈదుతూ అక్కడికి చేరుకుంది. వెంటనే కోతిపిల్ల చటుక్కున ఎగిరి అమ్మ తోక పట్టుకుంది. నెమ్మదిగా ఎక్కుతూ చెట్టుపైకి చేరుకుంది. దాంతో ఆ కోతిపిల్లకు పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎంతో ఆలోచించి చెబుతారని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి అమ్మ మాట ఎప్పుడూ జావదాటలేదు. అంతే, ఈరోజు కథ అయిపోయింది. మరి ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. మరి ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతిని, ఒక చిన్న నీతి నేను చెప్తాను. మాతృదేవోభవ, తల్లిని దైవంతో సమానంగా చూడాలి, ఎప్పుడూ గౌరవించాలి, సేవ చేయాలి. మరి అమ్మ పాత్ర కుటుంబంలో ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి అమ్మని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి. మరి ఆలోచించండి, తెలుసుకోండి అనే ప్రోగ్రాంలో ఈరోజు మీకు ఇచ్చే ప్రశ్న, పెద్దల మాట చద్ది మూట అంటే ఏమిటి? పెద్దల మాట చద్ది మూట అంటే ఏమిటి ఆలోచించండి. ఇంట్లో అమ్మా నాన్నని అడగండి, మీకు చక్కటి సమాధానం వస్తుంది. అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను కూడా మీకు మంచి సమాధానం తెలియజేస్తాను. మరి ఇలా కూడా చేద్దాం. అమ్మా నాన్నలకు, స్నేహితులకు, అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే మీ ఉపాధ్యాయులకి కూడా మన కథలు చెప్పండి. సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే.